లక్ష్మి ఊరెళ్తున్నారా? లేదా మా ఊరే వదిలి వెళ్ళిపోతున్నాం. పట్నంలో ఏదైనా పని చేసుకుని బతుకుదామని. అంత కష్టం ఏమొచ్చింది? వడ్డీలకి డబ్బులు కట్టలేక వ్యాపారం ఆగిపోయిందమ్మా. నేను ఒక ఉపాయం చెప్తారా? లక్ష్మి బిజీగా ఉన్నట్టున్నావు. ఆ రోజు మీరు పావల వడ్డీకే ప్రభుత్వం రుణాలు ఇస్తుందని చెప్పడంతో మీ దయవల్ల ఉన్న ఊళ్ళోనే ఉండి బాగుపడ్డామమ్మా. నా దయ ఉందమ్మా, అది మన కాంగ్రెస్ ప్రభుత్వం దయ. పేద బ్రతుకులకు అభయహస్తం, అందుకే మన ఓటు కాంగ్రెస్ పార్టీకే. పావల వడ్డీకే రుణం, పేదల పాలిట వరం. అమ్మా అమ్మా నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా. మా నాయనే రా, దేవుడికి దండం పెట్టుకుందాం. అదేంటి శాంత? మా పాలిట దేవుడు ఈయనే వదినా. ఇన్నాళ్లు ఇంటి అవసరాల కోసం మా వాణ్ణి పనిలో పెట్టాను. కాంగ్రెస్ ప్రభుత్వం దయవల్ల పావలా వడ్డీ రుణంతో నా చేతిని పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాను. నా కొడుకుని చదివించుకుంటున్నాను. మా కష్టాలు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. మా మహిళల ఓట్లని కాంగ్రెస్ పార్టీకి. గ్రామీణ పేద మహిళల పాలిట ఆశాకిరణం, పావలా వడ్డీకే రుణం. జమ ఎంతైందిరా? 10,000 సార్. తాకట్టు ఏం తెచ్చావు? గడువు దాటితే వస్తువు మాదైపోద్ది. ఏం తెచ్చావు? ఇంకేమున్నాయి? గడువు దాటితే వస్తువు మాదే. ఏం లేనట్టున్నాయి. వస్తువు లేకుండా మా అయ్యగారు వస్తువు తాకటెట్టి డబ్బు తీసుకెళ్దామని నేను రాలేదు. తాకటెట్టిన నా మంగళసూత్రాన్ని డబ్బు కట్టి ఇడిపించుకెళ్దామని వచ్చాను. అయ్యగారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పేద మహిళల కోసం పావుల వడ్డీకి రుణాలు ఇస్తున్నారట. ఆ ఎఫెక్ట్ లా ఉంది. మీరు ఇక దుకాణం మూసేసుకోవాల్సిందే. చీకటిని పారదోలుతాయి చిరుదీపాలు, పేదవారికి బాసటగా నిలుస్తున్నాయి పావలా వడ్డీ రుణాలు. ఏంటి సుబ్బు, ఏంటి సంగతి? తమరా బాబు దయసేయండి, మీకోసమే చూస్తున్నాను. కూరగాయలు ఇచ్చి కిరాణా ఎప్పుడు డెవలప్ చేసా? అప్పేం కావాలేటి? ఇంతకాలం మీ వడ్డీలతో జలగల్లా పీడించింది చాలు. ఇక మీదటి ఈ చుట్టుపక్కల కనిపించకండి. ఏ లాటరీ ఏమన్నా తగిలిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా లాంటి ఆడోళ్ల జీవితాలు బాగుపడ్డాయి. పావులా వడ్డీకే రుణం తీసుకొని ఈ కొట్టు పెట్టుకున్నాను. ఇక మీలాంటి వాళ్ళ అవసరమే లేదు. గాలి పోయినట్టుంది, చూసుకోండి. మా జీవితాలకి వెలుగునిచ్చిన కాంగ్రెస్ పార్టీకే మా ఓటు. పావలా వడ్డీకే రుణాలు, మహిళల ఆర్థిక స్వాతంత్రానికి సోపానాలు. పార్వతి, బాగున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నావే? నా కొడుకు దగ్గర నుంచి వస్తున్నా. ఆడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నువ్వెట్టున్నావు? ఉన్నాడు తిని లేనాడు పొత్తులుండేదాన్ని. ఇప్పుడు మన ప్రభుత్వం పుణ్యమా అంటూ నాకు 200 రూపాయలు పింఛన్ వస్తుంది. ఒకళ్ళ మీద ఆధారపడకుండా నాకు సరిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ముసలాడి జీవితాల్లో వెలుగొచ్చింది. కాంగ్రెస్ కే మా ఓటు. వృద్ధా వితంతు వికలాంగులకి కావాలి చేయూత. ప్రభుత్వం పెంచిన పింఛన్లు ఇస్తున్నాయి వీరికి ఊరట. అమ్మా, రేపటి నుంచి పల్లోకి రావట్లేదమ్మా. ఇల్లు గడుస్తుంది నీకు. ఒంట్లో ఓపిక లేకపోయినా ఏ ఆధారం లేక ఇన్నాళ్ళు ఇళ్లలో పనిచేయాల్సి వచ్చిందమ్మా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దయ వల్ల మా ముసలాళ్ళకి ఇచ్చే పింఛని పెంచారమ్మా. ఎంత పెంచారేంటి? 200 వరకు పెంచారమ్మా. అది టయానికి ఇస్తున్నారు. మంచిదమ్మా. ఈ ప్రభుత్వం రావడం వల్ల మీలాంటి వాళ్ళందరి జీవితాల్లోకి వెలుగొచ్చింది. ప్రభుత్వం పెంచిన పింఛన్లు వృద్ధా వితంతు వికలాంగుల జీవితాలకి వెలుగులు. సీను, టైర్లు మార్చాయి, కొత్త చైన్ వేసాయి, బండి మొత్తం ఫుల్ గా ఆయిలింగ్ చేసాయి. అబ్బో, అన్ని ఒకసారి. డబ్బులున్నాయా? మునుపటి రోజులు కాదు. మమ్మల్ని ఎవరో పట్టించుకోపోయినా మా అన్న రాజశేఖర రెడ్డి మమ్మల్ని గుర్తించి మా వికలాంగుల పెన్షన్ 200 రూపాయల దాకా పెంచారు. నాలాంటి వాళ్ళ కష్టాలను గుర్తించిన ఇలాంటి ప్రజా ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి.
నా ఓటు కాంగ్రెస్ కే. పెంచిన పింఛన్లతో అభయహస్తం ఇస్తోంది మన ప్రభుత్వం. వృద్ధ వితంతు వికలాంగులకి అందిస్తుంది మనోధైర్యం. సార్ ఏంటి ముసలుడు మళ్ళీ తయారాడు? మీరే అతను అడిగినప్పుడల్లా అరువిస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు, ఎలా తీరుస్తాడు? బాబు ఈ మందులు ఇవ్వండి బాబు. చూడు పెద్దాయన, నీ మీద జాలిపడి నేను నీకు ప్రతిసారి మందులు ఇవ్వాలంటే కష్టమే కదా. నేను కన్నవాళ్ళు నన్ను కాదని పట్నం వెళ్ళిపోయారు బాబు. ఆ దేవుడిచ్చిన కొడుకు రాజశేఖర రెడ్డి బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా ముసలాళ్ళకి ఇచ్చే పెన్షన్ 200 రూపాయలకి పెంచారు బాబు. ఇక నుంచి డబ్బులిచ్చే మందులు తీసుకుంటాను బాబు. మా ముసలాళ్ళ కష్టాలు అర్థం చేసుకున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. నా ఓటెప్పుడు హస్తం గుర్తుకే. ప్రభుత్వం పెంచిన పింఛన్లు వృద్ధ వితంతు వికలాంగుల పాలిట ఆపన్న హస్తం. పొద్దెక్కిపోనది బ్యాగ్ దింపండ్రా. ఎరా రవణ, మీ నాన్న చెట్టు మీద నుంచి పడిపోయాడంటే ఎలా ఉందిరా? కాలు ఇరిగిపోయింది బాబాయ్. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా? ప్రభుత్వం దయ వల్ల నాన్నకి 50,000 ఎక్స్గ్రేస్ ఇచ్చారు బాబాయ్. అవునా? కాంగ్రెస్ వచ్చాక యాక్సిడెంట్ అయిన గీత కార్మికులు 25,000, అవయవాలు కోల్పోయిన వారికి 50,000, జీవిత బీమా 2 లక్షలు ఇస్తున్నారు. అంతేకాదు బాబాయ్, మేము చెట్లకిచ్చే అద్దె కూడా తగ్గించేశారు. పెంచిన బీమా సౌకర్యం గీత కార్మికుల పాలిట ఆశాకిరణం. ఏంటంటే మాస్టర్ సంగతులు? ఈ రోజు మన ఊళ్ళో గ్రామ సభ ఉంది. ఈ సభలో సంతలు ఎప్పుడు ఉండేవిలేండి. ఈ గ్రామ సభకు ఒక ప్రత్యేకత ఉందయ్యా. ఏటో ఆ ప్రత్యేకత? ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల పథకం కింద మన ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఆ పట్టాలు ఈ గ్రామ సభలో ఇవ్వబోతున్నారు. మా పేర్లు ఉన్నాయండి. ప్రతి పేదవాడి పేరు ఉంది. ఈ ఇందిరమ్మ ఆదర్శ గ్రామంలో విద్యుత్, మంచినీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పక్కా రోడ్లు, ఇలా మీకు కావలసిన సదుపాయాలు అన్ని ఉన్నాయి. పేదవాళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని ఇన్నాళ్ళు చూస్తున్నాం మాస్టారు. పేదవారిని గుర్తించింది కాంగ్రెస్. సంక్షేమ పథకాల రారాజు వైఎస్. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప. ఏమయ్యా మూర్తి, ఏమిటి విశేషం? మాకు ఇల్లు శాంక్షన్ అయిందండి. ఇవాళ గ్రామ సభలో మా పేరు చదివారు. ఎంత ఖర్చు పెట్టారు ఏమిటి? అది ఇంతకు ముందున్న ప్రభుత్వం మాట అండి. అప్పట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే పథకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ హయాం. పేదోడికి సొంత ఇల్లు ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం సర్వే చేసి మా బోటి వాళ్ళకి సొంత గూడు కల్పిస్తుందండి. ఇందిరమ్మ రాజ్యంలో నీకు సొంత ఇల్లు లభిస్తుందన్నమాట. శుభం. పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ లక్ష్యం. వైఎస్ చేస్తున్న ప్రయత్నానికి చేయూతనిద్దాం. లక్ష్మి, ఓ లక్ష్మి, ఒకసారి కాకపోతే మరేటే మనకి పక్క ఇల్లు వచ్చేసినది. కాకం కథ చెప్తాను. ఓ లేదు, నిజమేనే. ఇందిరమ్మ ఆదర్శ గ్రామ పథకంలో మనకి ఇల్లు ఇస్తారు. ఇప్పుడే గ్రామ సభలో నా పేరు చదివినారు. అయ్యి వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తారంట కదా మావా? లేదే, అది ఇంతకు ముందు పార్టీ మాట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదోడికి పట్టం కట్టే ప్రభుత్వం ఏటనుకుంటున్నావా? పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది కాంగ్రెస్. ఆదర్శప్రాయ పథకాల్లో ముందుంటారు వైఎస్. ప్రాజెక్టులైనా పథకాలైనా ఆదుకోవాలన్నా ఆచరించాలన్నా ఏకైక నాయకుడు మన వైఎస్. సీతారాంపురం తీసుకెళ్ళమంటే ఇదేదో కాలనీకి తీసుకొచ్చావేంటయ్యా? మీరు ఇటువైపు వచ్చి ఎంతకాలం అయిందండి? 2 సంవత్సరాలు. అది సంగతే. సీతారాంపురం ఇప్పుడు ఇందిరమ్మ ఆదర్శ గ్రామం అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదోళ్ళకి పక్కా ఇల్లు మంజూరయ్యాయి. రోడ్లు, కరెంటు, మంచినీళ్లు, మరుగుదొడ్లు, అబ్బబ్బబ్బబ్బా ఒకటేంటి, ఈ ఇందిరమ్మ ఆదర్శ గ్రామంలో అన్నీ ఉన్నాయి. ప్రజా సంక్షేమం కోరుకుంది కాంగ్రెస్. గ్రామీణ నిరుపేదల పక్షాన నిలిచారు వైఎస్.
ఆటగానిగా కఠోర శ్రమకి వెనుకాడని ధీరుడు, కెప్టెన్ గా కీలక నిర్ణయాలతో విజయాలు అందిస్తున్న వీరుడు. సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యాడు ఈ నాయకుడు. ప్రజా సంక్షేమమే తన బాటంటున్నాడు మన రాజశేఖరుడు. విజయాల భారత టీం కెప్టెన్ ద్రావిడ్, ప్రజా హృదయాలు గెలిచిన కెప్టెన్ వైఎస్. జై జై వయస్సు, జై కొడతా వయస్సు, కాంగ్రెస్ కే నీవు తేజస్సు వయస్సు. ప్రాజెక్టులైనా పథకాలైనా ఆదుకోవాలన్నా ఆచరించాలన్నా ఏకైక నాయకుడు మన వైఎస్. అరే సతనా, ఈసారి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్. అంత గ్యారంటీ ఎట్లా చెప్తున్నావు కాంగ్రెస్ అని? అరే మన గరీబోలకు ఇల్లు ఇచ్చిండ్రు, తక్కువ ధరకే కుళాయిలు ఇచ్చిండ్రు, మా రైతన్నలకు ఫ్రీ పవర్ ఇచ్చిండ్రు, మా ఆడోళ్ళకి పాల వడ్డీకే రుణాలు ఇచ్చిండ్రు, పోరాళ్ళకి పనులు పోకుండా స్కూల్లో చేర్పించిండ్రు. ఇన్ని మంచి పనులు చేసినాక మా కాంగ్రెస్ గెలిపోతే ఇంకెవరు గెలుస్తారు? మీ కాంగ్రెస్ అంటే బాయ్, మన కాంగ్రెస్, మన అందరి కాంగ్రెస్ రా. నిరుపేదల పాలిట కల్ప వృక్షాలు, ఇందిరమ్మ ఆదర్శ గ్రామ పథకాలు. మాస్టర్ బ్లాస్టర్, సెంచరీ వీరుడు, క్రికెట్ దిగ్గజం, భారత క్రికెట్ కి దేవుడిచ్చిన వరం. పేదల పాలిట వరం, రైతుల పాలిట పెన్నిధి, ఆంధ్ర రాష్ట్ర భగీరథుడు, కాంగ్రెస్ పార్టీకే తలమానికం. ఆటగానిగా తనకు తానే సాటి సచిన్, నాయకునిగా ప్రజల మనసు గెలిచారు వైఎస్. అందరూ మెచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటే వేయమంట, మన రాజశేఖరుడి రాజ్యపాలనే ఎంతో మేలంట. ప్రాజెక్టులైనా పథకాలైనా ఆదుకోవాలన్నా ఆచరించాలన్నా ఏకైక నాయకుడు మన వైఎస్. కొత్త ఇంట్లో దిగుతున్నా వదినా, తప్పకుండా రావాలి. మంచిది వదినా. అప్పెంత చేశారు? కాంగ్రెస్ పార్టీ దయ వల్ల మాకు ఎలాంటి అప్పు లేదు వదినా. కాంగ్రెస్ మా పేదవాళ్ళకి పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలతో ఇందిరమ్మ పథకంలో మా జీవితాలకు అర్థం కల్పించారమ్మా. కాంగ్రెస్ వచ్చాక మన ఊరికే కొత్త కళ వచ్చిందమ్మా. నిరుపేదలకు పక్కా గృహాలు, ఇందిరమ్మ పథకంతోనే సుసాధ్యాలు. ఎంతటి బ్యాట్స్మెన్ అయినా ఇతని మాయాజాలం ముందు చిత్తు చిత్తే. ఎన్ని అవాంతరాలున్నా ప్రజా పథకాల్లో వైఎస్ ప్రణాళికలు ఎప్పుడూ హిట్టే. వికెట్లు తీయడంలో కుంబ్లేది అందవేసిన చేయి, ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకున్న నాయకుల్లో వైఎస్దే పైచేయి. జనం కోరిన సోనియా, జగం మెచ్చిన రాజీవు, జనం కోసం పుట్టాడు వైఎస్. ప్రాజెక్టులైనా పథకాలైనా ఆదుకోవాలన్నా ఆచరించాలన్నా ఏకైక నాయకుడు మన వైఎస్. మీరన్ని ఏర్పాట్లు చేసుకోండి, నేను వచ్చేస్తాను గారు. రేపు మేము ఇంట్లో దిగుతున్నామండి, మీరు వచ్చి సత్యనారాయణ చేయించాలి. సూర్యబాబు సింహాచలం వచ్చి వెళ్ళారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ఇల్లు కట్టేస్తున్నారు. ఏమిటి కదా? ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు కదండి, కాంగ్రెస్ దయ వల్ల ప్రతి పేదోడు ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. ఎంత మంచి సంకల్పంతో పేదవారికి ఇల్లు కట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీకి విజయం తథ్యం, శుభం. ప్రతి పేదవాడికి గూడు, కాంగ్రెసే వారికి చేదోడు వాదోడు. పరుగుల వరద, ఫోర్లకి రాజు, సిక్సర్స్ కి రారాజు, అభిమానుల మనసుల్లో యువరాజు. ఆర్తులైనా అన్నార్తులైనా, రైతులైనా బీదలైనా తనవారిగా చూసి చేయూతనందిస్తున్నాడు వైఎస్. ధోని సిక్సర్లకు ఆకాశమే హద్దు, వైఎస్ పాలనకే ప్రజల మద్దతు.
అంతా కాంగ్రెస్ మయం, ఈ జగమంతా కాంగ్రెస్ మయం, అంతా కాంగ్రెస్ మయం. ప్రాజెక్టులైనా పథకాలైనా ఆదుకోవాలన్నా ఆచరించాలన్నా ఏకైక నాయకుడు మన వైఎస్. ఆహా చిత్రగుప్త ప్రభు, కలికాలమున కూడా భూలోకమున ఈ గ్రామము కడు సుందరముగా ఉన్నది. ప్రభు, దీనినే తెలుగునాట ఇందిరమ్మ ఆదర్శ గ్రామము అని అందురు. అనేనా కాంగ్రెస్ ప్రభుత్వము పేదవారి సంక్షేమార్థము సకల సౌకర్యాలతో ఈ గ్రామం నిర్మించినది ప్రభు. ఓ, ఇది ఆ రాజశేఖరుని కృషి ఫలితమా? అవును ప్రభు. నిలువు నీడలేని వారికి ఇళ్లతో పాటు మంచినీటి సదుపాయము, మరుగుదొడ్లు, విద్యుత్తు, రోడ్లు ఇలా అన్ని సౌకర్యములు కల్పించి కాంగ్రెస్ ప్రజాపక్షమైనది ప్రభు. భళా కాంగ్రెస్ భళా. పేదవారి కలలకు సాకారం ఇందిరమ్మ ఆదర్శ గ్రామం.